ప్రతిపక్షం ఇచ్చిన నోటీస్ని ఈయన ఆమోదించేశారు అనేది కూడా ఒక చర్చ సార్. అది కూడా ఏమన్నా జరిగి ఉంటుందా? అది ఏమన్నా నచ్చలేదా అధికార పక్షానికి? అవన్నీ ఊరికి పేపర్లు రాసుకోవడమేనండి. ఇక్కడ అసలు వాస్తవంగా అది కాదు. ఇక్కడ ఇద్దరు జడ్జిలకు సంబంధించిన గొడవ. జస్టిస్ వర్మ తీర్మానాన్ని ఆల్రెడీ కిరణ్ రిజిజు ముందుకు తీసుకెళ్ళింది, సంతకాలు పెట్టించేసాడు. ఇంకా అందులో ఏం గొడవ ఉంటుంది? అది కాదు అసలు ఇష్యూ. యాదవ్ అని చెప్పేసేసి ఆయన ఇంకో జడ్జి గారు ఉన్నారు, అలహాబాద్ హైకోర్టు జడ్జి అనుకుంటా. ఆయన మధ్యన విశ్వ హిందూ పరిషత్ మీటింగ్లో మాట్లాడారు కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద, ఈ సనాతన ధర్మం దీని గురించి. ఆ మాట్లాడిన దాని మీద కాంగ్రెస్ కమ్యూనిస్టులు వీళ్ళందరూ మండిపడ్డారు. అతని మీద కూడా వీళ్ళు తీర్మానం చర్చించాలంటారు. దానికి అంటున్నప్పుడు ఆ గొడవ చేస్తున్నప్పుడు నడ్డా సీరియస్గా మాట్లాడాడు. మాట్లాడితే నడ్డాకి అరుస్తా వీళ్ళు అడ్డుపడ్డారు. అడ్డుపడ్డ సందర్భంలో మీరు మాట్లాడేది ఏది రికార్డులోకి వెళ్ళదు, నేను మాట్లాడేది రికార్డులోకి వెళ్తుంది అన్నాడు. అతను అన్న పర్పస్ ఏంటి? మైకు ముందు ఎవరు మాట్లాడితే వాళ్ళది రికార్డులోకి వెళ్తుంది, అవతల మాట్లాడేది రికార్డులోకి వెళ్ళదు కదా, మైక్ లేకుండా మాట్లాడేది. ఆయన ఉద్దేశం అది. దాన్ని వీళ్ళు ఎట్లా ట్విస్ట్ చేశారు? ఇక్కడ బుల్డోజ్ చేస్తున్నారు సభని, అంటే వైస్ ప్రెసిడెంట్ అది చైర్పర్సన్ ఈయన కుమ్మక్క అయిపోయి మా వాయిస్ని తీసేస్తారు, అందులోంచి మేము మాట్లాడితే కట్ చేసేస్తారా అనేసి రైట్ చేశారు. దానికి నడ్డా వివరణ ఇచ్చాడు. నేను అన్న ఉద్దేశం ఒకటి,